బొట్ల రామారావు గారు ఒక్క నిమిషం. రైట్. రామారావు గారు నమస్కారం అండి. నమస్తే. మొత్తం మీద నర్సీపట్నం వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అంటే చాలా అండి, ఎందుకంటే ఉన్న కూటమి ప్రభుత్వం మీద చాలా విరుచుకుపడ్డాడు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున కట్టిన కాలేజీ అగపడుతుంది, మా హయాంలో ఇన్ని కాలేజీలు 17 మెడికల్ కాలేజీలను కట్టి నిరూపించాం, కానీ ఇప్పటి వరకైతే దీన్ని ప్రైవేటీకరణ చేసి పేదవాళ్లకు వైద్యం అందకుండా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇది ప్రజలు ఖచ్చితంగా వారికి తిరిగి బుద్ధి చెప్తారు అనే మాటలు కూడా తను మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి వారు కూడా మాటలు మాట్లాడారు. ఎలా చూడొచ్చు అంటే 17 మెడికల్ కాలేజీలు పెట్టిన వ్యక్తి ఏదైతే దాన్ని పూర్తి స్థాయిలో కట్టడాలు లేవు, ఖచ్చితంగా కట్టారు, కానీ పూర్తి స్థాయిలో మెడికల్ కాలేజీలు కాలేదు. అప్గ్రేడ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఒక మెడికల్ కాలేజ్ కట్టి వీటికి పెయింట్ వేసి ఓకే అని ఇవ్వాలంటే ఎంత టైం పడుతుంది? 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల? ఎలాంటి ముందుకు పోని లెక్కలలో ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత దాన్ని తీసుకునే స్టెప్పును బట్టి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అనేది టీడీపీ వాదన, కూటమి ప్రభుత్వం వాదన. ఎలా చూడొచ్చు? నమస్కారం అండి రాజమౌళి గారు. ముందుగా మీకు, స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, వీక్షకులకు, అట్లాగే ప్యానల్లో పాల్గొన్నటువంటి గౌతమ్ గారు, తోడి తిరుపతిరావు గారు, అట్లా విజయభాస్కర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక శుభ సాయంత్రం నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ మనకు ఒక అంశం అండి. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విద్య, వైద్యం, అట్లాగే ఆహారానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాథమికంగా కనీస మౌలిక వసతులు కల్పించాలనేటువంటి దిశగా ఒక ఆలోచన చేసి నాడు నేడు ద్వారా స్కూల్స్ను మోడర్నైజేషన్ చేయటం, అట్లాగే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం విద్యను కూడా తీసుకురావడం మనం ప్రత్యక్షంగా చూసాం. దాన్ని కూడా వీళ్ళు రకరకాల సంఘాలు పెట్టి వ్యతిరేకించారు. నేను ఎందుకంటున్నానంటే మా నాయకుడు స్పష్టంగా పేదరికాన్ని పారద్రోలడానికి ప్రాథమికంగా ఏదైతే ఫిలాసఫర్స్, మేధావులు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ముందుకు పోతున్నటువంటి అంశం. అట్లాగే ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ముఖ్యంగా వైద్యానికి సంబంధించి 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడానికి సంకల్పం చేశారు. తిరుపతిరావు గారు చెప్తున్నారు, ఈ ఒక్క రాష్ట్రమే కాదు, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క స్కీమ్స్ ఇచ్చినారు. అదేదని ఇవ్వడం కాదు, ఇక్కడ మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి 17 మెడికల్ కాలేజీలు మా నాయకుడు ముందుకు తీసుకొస్తుంటే 5 పూర్తి చేసి 550 250 సీట్లు స్టార్ట్ అయితే, ఏదైతే 17 మెడికల్ కాలేజీలో కూడా 4735 రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఎంబీబీఎస్ సీట్లు వచ్చే విధంగా ఒక ప్రణాళిక రూపొందించి భారతదేశంలోని ఒక ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలబడాలనేటువంటి ఆకాంక్షతోటి, కృతనిశ్చయంతో, సంకల్పం విషయంగా చేస్తే దాన్ని మొత్తం కూడా వీళ్ళు పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని, ఏదైతే ప్రైవేటీకరణ అనే దాన్ని డైరెక్ట్గా కాకుండా మనకు కూడా తెలుసు ఇంతకుముందు కూడా మన ఏదైతే 2014 నుంచి 19 వరకు కానీ, అంతకుముందు ఏదైతే 95 నుంచి 2004 కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో దాదాపు ప్రభుత్వ రంగ సంస్థలను 54 ముఖ్యమైనటువంటి సంస్థలను, ఫ్యాక్టరీలను, అట్లాగే పంచదార కర్మాగారాలని, కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్నటువంటి అనేక కర్మాగారాలన్నింటిని కూడా ప్రైవేటైజేషన్ చేసినటువంటి అంశం మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి మేడం. అట్లాగే ఇక్కడ రాజమౌళి గారు గుర్తు చేసుకోవాలి సార్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనం చూస్తే పాడేరు, పులివెందులు కూడా ఈరోజు అవి అందుబాటులోకి వస్తే పూర్తయిన నిర్మాణాలు, వాటిల్లో 50 సీట్లు ఇవ్వాల్సి ఉంటే మాకు అసలు ఈ రాష్ట్రానికి సీట్లే వద్దని చెప్పి రాసినటువంటి దౌర్భాగ్యపు ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ కాదా రాజమౌళి గారు? ఆలోచించండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటగా 5 కాలేజీలను ప్రారంభం చేసి సెకండ్ ఫేజ్లో 5, తర్వాత లాస్ట్ ఫేజ్లో 7 అందుబాటులోకి తీసుకురావాలని చెప్పిన దురదృష్టవశాత్తు మా యొక్క ప్రభుత్వం రాలేదు. మేము ఓడిపోయాం కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి యొక్క పరాచకాలు, వీళ్ళు చేస్తున్నటువంటి అపహాస్యాలు ముందుకు వస్తున్నాయి. అసలు ఎంత దుర్మార్గం అంటే, ఒక శాసనసభ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాట్లాడండి. అసలు దానికి జీవో లేదంటాడు. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీకి జీవో లేదు, అక్కడ అసలు నిర్మాణం లేదు, పాడు లేదు, ఏమీ లేదని చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని ఏదైతే వీళ్ళు తరచుగా చేసేటువంటి మోసపూరితమైనటువంటి మాటలు, అబద్ధాలను అదే విధంగా వదిలివేస్తే మా నాయకుడు రియాక్ట్ అయ్యాడు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి జీవోని ప్రదర్శించడమే కాదు, నర్సీపట్నంలో అక్కడ ఉన్నటువంటి కాలేజీ నిర్మాణ దశ ఏదైతే సగం పూర్తయినటువంటి పరిస్థితి ఉందనేది ప్రజలకు చెప్పడంతో పాటు నర్సీపట్నం సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి స్పీకర్, ఒక శాసనసభ స్పీకరు ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి,
అది స్పీకర్కి ఎన్నికైన రాజకీయాలు మానుకోవాల్సినటువంటి వ్యక్తి రాజకీయాలు చేస్తుంటే దాన్ని చాటి చెప్పడానికి, ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పడానికి మా నాయకుడు నర్సీపట్నం కార్యక్రమానికి పిలుపునిస్తే ఎన్నో ఆంక్షలు ఈ ప్రభుత్వం, ఆంక్షలన్నీ తట్టుకొని కూడా ఈరోజు ప్రజలు కూడా వర్షం సైతం లెక్క చేయకుండా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ సందర్భంగా మా నాయకుడి యొక్క ధైర్య సాహసాలు, మా నాయకుడి యొక్క విశ్వసనీయత, కమిట్మెంట్ అన్ని కూడా ముందుకు వచ్చినాయి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.